కొంతమంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళు భర్త ఉన్నప్పుడు ఆ అంతాడు ఆ చైనే, కాలం తీరి భర్త పోయాడు అనుకో అదే నాంతాడు, అదే స్టిక్కరు, అదే మనిషి. వెనకటి రోజుల్లో తెల్ల చీరలు కట్టి ఉంచేవాళ్ళు. అది భయంకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి చాలామంది గ్రహించి ఆ పద్ధతి అయితే మార్చేశారు. ఇప్పుడు చెప్తారు పుట్టంగానే ఆడపిల్ల బొట్టు పెట్టుకుంది, గాజులు వేసుకుంది, తావకాయ దూకుంది. పుట్టంగానే ఆడపిల్ల ఏడపిల్ల కాదు. అంటే ఒక భర్తకి వెళ్ళాలి. భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత సాంప్రదాయాలన్నీ మారిపోతాయి. కాబట్టి భర్తదే ఆ కుంకుమ, ఆ స్టిక్కర్ భర్తదే. ఆ కుంకుమ భర్తనే కదా కుంకుమ బతికున్నప్పుడు స్టిక్కర్లు వాడారు. ఇప్పుడు భర్త పోయాక కూడా అదే స్టిక్కర్ ఎందుకు? ఎన్ని కలర్స్ లేవు. సింధూరం కలర్ స్టిక్కర్స్ తెచ్చుకోండి, లేకపోతే వైట్ కలర్ స్టిక్కర్ తెచ్చుకొని సింధూరం అలంకారం చేసుకోండి. ఏమైనా కొడతారా? మన అందం తగ్గుద్దా? మన అందం ఎవరి కోసం? భర్త కోసం. భర్త దాటిపోయాడు. బోసుగా ఉంటే మనకే భయం వేస్తుంది. పిల్లలు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉంటారు, భయం వేస్తుంది. కాబట్టి చక్కగా విభూది రేఖ దిద్దుకోండి. విభూది రేఖ మీద సింధూరం దిద్దుకోండి. గ్రామ దేవతల దగ్గర బండారు ఉంటుంది, కొంచెం ఒక్క చుక్క గంధం చుక్క పెట్టుకొని దాని మీద బండారు పెట్టుకోండి. అంతకన్నా కావాల్సిందేముంది? పోయింది పసుపు కుంకుమ, మళ్ళీ పోయిన కుంకుమ మళ్ళీ ముఖాన్ని పెట్టుకొని స్టిక్కర్లు పెట్టుకొని తిరుగుతుంటే సాంప్రదాయం తెలియని వాళ్ళైతే ఏమనుకోరు, సాంప్రదాయం తెలిసిన వాళ్ళైతే ఏమనుకుంటారంటే మరు జన్మకి ఉండాల్సిన అర్హత ఈ జన్మలోనే వాడుకుంటుంది. వచ్చే జన్మలో మళ్ళీ ఏ కర్మ సంభవిస్తుందో, తిని జీవితం ఏమవుతుందో అనే ఒక బాధపడతారు. చెబితే మీరు బాధపడతారని, చెప్పకుండా వాళ్ళు బాధపడుతుంటారు. బాధ ఏదైనా బాధే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే భర్త ఉన్నంతకాలం దర్జాగా అనుభవించండి. భర్త పోయిన తర్వాత కోరికలు పెట్టుకొని ఇంతంతడలు బొట్లు బిళ్ళలు పెట్టుకొని 7 నుంచి 7 దాకా గాజులు వేసుకొని ఏం బాగోదు. వచ్చే జన్మకులు మనకు అవన్నీ మళ్ళీ సమకూరాలని భగవంతుడు ఇప్పటి నుంచి లెక్కగట్టి వాటిని తగ్గిస్తాడు. భగవంతుడి మాట అనకుండా మనం సొంత పెత్తనాలతో మళ్ళీ ఇంత గరికపాటి చాగంటి కోటేశ్వరరావు గారు వేరే వాళ్ళు చెప్తున్నారు ఏమంటే, తిలకం మీరు చిన్నప్పటి నుంచి పెట్టుకున్నారుగా, పెట్టుకోండి అమ్మా అని. ఎందుకంటే ఎక్కడ మీరు మతాలు మారి పైశాచిక మతాల్లో చేరి మీ భవిష్యత్తు సర్వనాశనం చేసుకుంటారేమోనని భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు, బెంగ పడుతున్నారు, ఆరాట పడుతున్నారు. ఆ ఆరాటమే వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క ప్రవచనంలోని అర్థం. మీరు మంచిగా ఉన్నారే అనుకో, వాళ్ళు అసలు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆ బొట్లు, ఆ గాజులు, ఆ పూలు అన్నీ ఎక్కడ ఛేదించి ఇంకే మతంలో కురుకుతారో, ఏ మతంలో జారిపోతారో, ఏ మతంలో మమైకమైపోతారో, ఎవరి మాటల్లో పడతారని వాళ్ళు కంగారు పడుతున్నారు. అలా ఎప్పుడు చేయమాకండి. మీరున్న సాంప్రదాయంలోనే మీరు ఉంటూ చక్కగా తిలకధారణ చేసుకోండి. ఆంజనేయ స్వామి అసలు మన కోసమే పుట్టాడు. ఆయన సింధూరం అంత గొప్పది ప్రపంచంలోనే లేదు. ఆ సింధూరం విభూతి రేఖ కింద, విభూతి రేఖ పైన కానీ సింధూర తిలకం దిద్దుకోండి. ఎంత బాగుంటుంది, ఎంత మర్యాద గౌరవంగా ఉంటుంది. తెలిసింది. చక్కగా ఉండండి. పెద్దవాళ్ళని ఇట్లా చెప్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకోమాకండి. ఎందుకంటే మా తల్లిదండ్రులు, మా నాన్న గొప్ప శివ పూజ దురంధరుడు. మా నాన్న చెప్పేవాడు, ఎప్పుడు ఎంతవరకు ఏ వయసులో ఏ ఆనందం ఇవ్వాలో పరమాత్మకు తెలుసు, ఏ వయసులో తీసేయాలో పరమాత్మకు తెలుసు. కాబట్టి ఎప్పటి సాంప్రదాయం అప్పుడు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి అమ్మ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. పోయింది లాక్కోవద్దు, ఉన్నది వదులుకోవద్దు అని చెప్పేవాడు. అందుకే కష్టమైన నిష్ఠూరమైన నేను నాకు అవకాశం వచ్చినప్పుడల్లా
నేను ప్రతిరోజు ఇలాగే ఉంటాను. పంజాబ్ డ్రెస్సులు ఉంటాయి, అప్పుడైతే అట్లా ఉంటాను. ఇప్పుడు పండగ రోజులు కాబట్టి అట్లా ఎప్పుడైనా ముఖానికి మాత్రం ఒకటే అలంకరణ, ఈ దేహానికి మాత్రం కలర్స్లు డ్రెస్సులు మారుతాయి, అంత తప్ప ఏం లేదు. ఏదంటే ఇది నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన సౌభాగ్యం. ఆయన ఆశీర్వచనం నన్నాళ్ళు ఇట్లాగా అనుభవిస్తాను. ఏ సమయంలో ఏది ఆయన ప్రాప్తింపజేస్తే దాన్నే స్వీకరిస్తాను, కానీ దాన్ని మనకు అర్హత లేని దాన్ని జోలిపోవాలని నేను కోరుకోను. ఎవరన్నా ఇట్లా జరుగుతుంటే నేను చూసి ఓర్చుకోలేను. ఇదివరకైతే నేను డైరెక్ట్గా అందరికీ చెప్పేదాన్ని. కనీసం నేను 4,000 మందికి పైగా చిన్న షార్ట్ నల్ల బస్సులు చేపించి, బంగారంతో చేపించి, దగ్గరుండి కొనిపించి, చీటీ బాటలు కట్టించి, ఎట్లో గట్ల వాళ్ళకి చిన్న చిన్న షార్ట్ నల్ల బస్సులు వేసుకోవడం అలవాటు చేశాను. డబ్బు లేని వాళ్ళైతే ఉండండి, మళ్ళీ షార్ట్ వీడియో, చిన్న వీడియో, ఇది షార్టే కదా, ఎక్కువ రాదుగా, మళ్ళీ చేస్తాను. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్.